హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సురేష్. దివాంచల్ నుండి శ్రీరాంపురం వెళ్లే రోడ్డులో సూర్యదీప్ పబ్లిక్ స్కూల్ పక్క వీధిలో రోడ్డు నుండి సుమారు 5 లేక 6వ బిట్టు వస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోనండి, ఇంట్లోకి వెళ్తాం ఇప్పుడు మనం. జస్ట్ చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఇది ఆరెంజ్ కలర్, గ్రే కలర్ కాంబినేషన్లో ఇలా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇంటికి ఎంట్రన్స్లో టైల్స్, కార్ పార్కింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు. కార్ పెట్టుకున్న పక్కకి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ కాళ్ళు అవి కడుక్కోవాలంటే ట్యాప్ కూడా ఎంట్రన్స్లోనే ఉంది. సైడ్ సందు సుమారు 3 అడుగుల వరకు ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంట్లో ఒకసారి చూసినట్టయితే టీవీ, కబోర్డు, సీలింగ్ కూడా చేసే ఉంది. ఓన్ కోసమే కన్స్ట్రక్ట్ చేసినట్టే కనిపిస్తుంది. ఇక్కడ హాల్ చూసాం, ఇది డైనింగ్. ఇక్కడ కిచెన్ వచ్చేసరికి ఇలా ఉంది. మనం బ్యాక్ సైడ్ బోర్వెల్ కూడా ఉంది. వాటర్ ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది వెనకాల బ్యాక్ సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. వెనక నుంచి కూడా లోపలికి రావచ్చు. ఇదిగో ముందు చూపించానుగా ఆ సందు. సో ఇక నెక్స్ట్ హాల్ చూసాం, కిచెన్ చూసాం, డైనింగ్ చూసాం. ఇది ఒక బెడ్రూమ్. కూడా సీలింగ్ అన్నీ ఉన్నాయి. ఫ్యాన్లు ఉంటే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఎట్లా ఉందో చూద్దాం. అది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా మనకి రెడీ టు ఆక్యుపై అనే విధంగానే ఉంది. ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక షింక్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా బాగానే ఉంది. బాత్రూము, షింక్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్లో చూసాం మనం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా మరీ వెడల్పు తక్కువగా ఉన్నట్టు కాకుండా కొంచెం కంఫర్ట్గానే, అంటే కన్స్ట్రక్షన్లోనే వాల్గా నిలువుగా పెట్టకుండా ఎవరైనా సరే ఇబ్బంది లేకుండా మెట్లు ఎక్కే విధంగా ఇది బాగానే పెట్టారు. చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ వర్క్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చాలా చక్కగా చాలా పెద్ద హాల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కింద ప్లాన్కి పై ప్లాన్కి మార్పు అనేది వచ్చింది. కిచెన్ కమ్ డైనింగ్.
బాత్రూమ్ అనేది ఇవ్వలేదు, షింక్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇలా సైడు చిన్న వే అనేది ఇవ్వడం జరిగింది. గ్రిల్స్ అవి కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ కిచెన్ చూసాం కదా. ఆఫ్టర్ కిచెన్ చూసిన తర్వాత మనం గమనించాల్సింది గుమ్మాలన్నీ కూడా పాడవకుండా ఉండడం కోసం గ్రానైట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ కూడా సీలింగ్స్ అవి వర్క్ చేశారు, అంతా క్లియర్గానే ఉంది. విండోస్ అవన్నీ కూడా చాలా బాగా దోమల మెష్ కూడా వేస్తారు. ఇది బాత్రూమ్, షవరు మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ. అంటే కింద ఫ్లోర్లో 2 బాత్రూమ్స్ లేవు, కానీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఇక్కడ దోమల మెష్ దగ్గర నుంచి, గ్లాస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అసలు చాలా డిఫరెంట్గా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా వెస్టర్నే ఇచ్చారు. షవరు అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఇక్కడంతా కూడా విండోస్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ గ్రానైట్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు ఒక్కసారి లాంగ్ లుక్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్లెజెంట్గా ఉంది. ఇది టీవీ ఫిక్స్ చేసుకోవడానికి ఎలా అయినా మనం చేసుకోవచ్చు. సో ఇది అయిన తర్వాత ఇక పైన ఇంకొకటి ఉంది, అదేంటనే చూద్దాం. స్టెప్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, అంటే అడ్జస్ట్మెంట్ కోసం అయితే కట్టలేదు. పైన వచ్చేసరికి జస్ట్ మరి ఇలా వేసారో తెలీదు, ఇది తాళం లేదు లోపల చూపించడానికి. కానీ ఇది కూడా డబుల్ బెడ్రూమే, ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు మనం చూడొచ్చు. పొల్యూషన్ కానీ ఏమీ ఇక్కడ మనకు కనిపించదు, చుట్టూ కూడా ఇల్లే. సో ఇది సుమారు 150 గజాలు అని చెప్తున్నారు. 150 చదరపు గజాల స్థలంలో దీని నిర్మాణం అయితే చేశారు. ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 2500 ఎస్ఎఫ్టీ కంప్లీట్ వచ్చేసరికి అన్నీ కలిపి 2500 ఎస్ఎఫ్టీ వస్తుంది అని చెప్పి అంటున్నారు. వీళ్ళు 1,20,00,000 చెప్తున్నారు. మీరు మీ కింద నెంబర్ ఇస్తున్నాం కదా, వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఏవైతే సందేహాలు ఉన్నా సరే అవన్నీ చాలా చక్కగా క్లియర్ చేసుకోవచ్చు. ఇది చూసారుగా, ఇది పరిస్థితి. ఇక్కడ చాలా చక్కగా మొత్తం ఇల్లంతా తిప్పి చూపించడం అయితే జరిగింది. చూసుకోండి, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మేము ఇచ్చే నెంబర్కి కాల్ చేసి మీకు సందేహాలు అనేది నివృత్తి చేసుకోండి. మెయిన్ ఎంట్రన్స్ అన్నీ కూడా చక్కగా టేకు వుడ్తో చేసిన గుమ్మాలు, కిటికీలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.